కుట్రలు మీరు చేస్తున్నారు. కుట్రలని అరుణమ్మ మీద నోటికి వచ్చినటువంటి భాష మాట్లాడుకుంటూ, అవమానకరమైనటువంటి భాష మాట్లాడుకుంటూ, ఈరోజు మీరు కుట్రలు చేసుకుంటూ మొత్తం ఏకమైపోయారు కదా మీరంతా. మొత్తం ఏకమై ఒక్క మహిళ మీద పడ్డారు కదా మీరంతా. ఒక్క మహిళను ఎదుర్కోనికే 5 సార్లు వచ్చినావు. 5 సార్లు ముఖ్యమంత్రి జిల్లాలో 5 సార్లు ప్రచారానికి వచ్చింది. కొడంగల్లో బహిరంగ సభ, తర్వాత కార్యకర్తల సభ, నారాయణపేటలో సభ, మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ, మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసింది. నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్రపోకుండా మరి ముఖ్యమంత్రి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నిన్న పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండు మామూలు. అంటే ఇప్పటికి 5 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పార్లమెంట్ అనే పనిచేస్తున్నాడు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అనే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, తిట్ట అరుణమ్మని తిట్టాలి, పోవాలి. వాళ్ళు అవును ఇన్నిసార్లు జిల్లాకు వచ్చి ఏం చేసిందయ్యా అంటే 5 గ్యారెంటీ పోనీ వాళ్ళు 1 గ్యారెంటీ పూర్తి చేసాం, బస్సు ఎక్కించిన వాడవాలని అన్నాడు. మిగతా 5 గ్యారెంటీలు ఏమన్నా ఇచ్చినా చెప్తారేమో దాని గురించి అంటే దాని గురించి ఏం చెప్తలేరు. కానీ అరుణమ్మని మట్టు తిట్టిపోతుందా. ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలి అనేటటువంటి జ్ఞానం లేకుండా